నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిందని చెప్పేసి మాట్లాడతారు. కానీ అది కాదు, వాళ్ళు మోసం చేయలే. మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామని మన యొక్క బలహీనతలు ఆ పార్టీ వాళ్ళకి తెలిస్తేనే మన యొక్క బలహీనతకు సరిపడా వాళ్ళు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి 6 గ్యారెంటీలలో 2,000 పెన్షన్ని డైరెక్ట్గా డబుల్ చేస్తామంటే నమ్మిరు. 2,000కి 4,000 ఇస్తామన్నారు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ అన్నారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయలు అన్నారు. తులం బంగారం రేవంత్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇచ్చినప్పుడు 70,000కి తులం ఉండే. కనీసం ఏ విధంగా ఇవన్నీ ఇవ్వగలుగుతాడు, మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సరే తెలివిలేని వాళ్ళైతే ఆలోచన చేయలే, చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయకుండా అన్ని వర్గాల వాళ్ళు కలిపి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 6 గ్యారెంటీల పేపర్ని ఇప్పుడు కూడా డబ్బాలో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. ఏం లాభం? గోడకు పెట్టిన 6 గ్యారెంటీల పేపర్ల మీద ఏమో గుట్కాలు తిని ఉమ్ముతూ ఉన్నారు, లోపల పెట్టిన 6 గ్యారెంటీల పేపర్లు ఇప్పుడు కూడా ఇంట్లో పెట్టుకునే కూర్చున్నారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినప్పుడు పెట్టెలకెళ్ళి 6 గ్యారెంటీల పేపర్ తీసుకొచ్చి ఇవి ఇంప్లిమెంట్ చేసినావు అని చెప్పేసి చూపించే దమ్ము ధైర్యం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు, గ్రామ స్థాయిలలో అసలే లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి మన గ్రామ ప్రజలని మోసం చేసిపోతే ఈరోజు గ్రామ ప్రజలే మన ఉప సర్పంచ్లు మాజీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో మన ఇంటి పక్కల ఉన్న నాయకులే మళ్ళీ ఇంకొకసారి స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం, సర్పంచ్ ఎలక్షన్ల కోసం మన దగ్గర ఉన్న నాయకుడే మళ్ళీ మనల్ని మోసం చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడైనా మేల్కొంటారా లేదా తెలంగాణ ప్రజలు, గ్రామ స్థాయి ప్రజలు మేల్కొంటారా లేదా? ఈ 6 గ్యారెంటీల పేపర్ని సర్పంచ్గా నిలబడే అభ్యర్థిని, ఎంపీటీసీగా నిలబడే అభ్యర్థికి, జెడ్పీటీసీగా నిలబడే అభ్యర్థికి మీ పెట్టెలకు వెళ్ళి 6 గ్యారెంటీల పేపర్ తీసుకొచ్చి చూపించే దమ్ము ధైర్యం మీకుందా లేదా? లేదు, ప్రభుత్వం ఏదో చెప్పింది ఇచ్చింది, మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటే మన బతుకులు మారవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే 2024లో రేవంత్ రెడ్డి గారు దావోస్ పోవడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసిరు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పేసి 40,232 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి తీసుకొస్తున్నారని ఆ నంబర్ల మీద కాలు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టిరు. పేపర్ స్టేట్మెంట్లు, పెద్ద హోర్డింగ్లు, బ్యానర్లు ప్రతిదీ పెట్టేసి స్టేటస్లు పెట్టుకొని ఎంజాయ్ చేసిరు. ఒక్కసారి మీరు సమాధానం చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. 40,232 కోట్లతోటి 2024లో తీసుకొచ్చిన ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో అదాని దగ్గర 12,500 కోట్లతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు, జిందాల్ సంస్థతోటి చేసుకున్నారు, ఇంకా కొన్ని సంస్థలతోటి చేసుకున్నారు. ఈ సంస్థలలో గల వీళ్ళు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ వీళ్ళ కంపెనీలు చేస్తే వీళ్ళు ఏమన్నారు? ఏరోస్పేస్ సెంటర్లు పెడతామన్నారు, డేటా సెంటర్లు పెడతామన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతామన్నారు, ఏవేవో స్టోరేజ్ ఫ్యాక్టరీలు పెడతామన్నారు. చాలా చెప్పారు కదా, ఒక్కటైనా ఇప్పటిదాకా శంకుస్థాపన చేయడం జరిగిందా? కేవలం డమ్మీ అగ్రిమెంట్లు చేసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికొక్కటైనా శంకుస్థాపనలకు వచ్చినా ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు? 30,000 నుంచి 50,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుకొని వస్తూ ఉన్నారు. 40,232 కోట్ల పెట్టుబడులు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నారని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులేమో స్టేటస్లు పెట్టుకొని మురిసిరు కదా. మళ్ళీ ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే అబద్ధం ఆడతారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. ఏదైతే శాసనసభ ఎలక్షన్లో తప్పుడు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చారో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అదే మాట్లాడతారు. ఇప్పటికీ ప్రజలు మీరు మేల్కొనకపోతే తప్పు. కేవలం వాళ్ళు స్థానిక ఎలక్షన్లో వచ్చి చెప్పే గొప్ప మాట ఏమైనా ఉందంటే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 119 నియోజకవర్గాలకు 584 మండలాలకు ఎట్లా డివైడ్ చేసినా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కేవలము 10 నుంచి 12 ఇండ్ల కంటే ఎక్కువ రావు. అంతకంటే ఎక్కువ వస్తున్నాయంటే అది మోసమని గ్రహించండి. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. పులులు, సింహాలు, పాముల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా ప్రమాదము. ఇది గుర్తుపెట్టుకోండి.